నమస్తే, నేను సిరి. ఉగాది తెలుగు ప్రజల మొదటి పండగ, అంటే తెలుగు సంవత్సరం పండగ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చేసుకుంటాం కూడా. అయితే గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మరి ఆ గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉగాది ఎలా ఉంది, ఇప్పుడు ఉగాది ఎలా ఉంది, అక్కడ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఉగాది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఉగాది అంటే తెలుగు ప్రజలకి సంవత్సరం స్టార్ట్ అవుతున్న పండగ, మనం మొదటి పండగ చేసుకుంటాం. అయితే ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఉగాది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా ఏంటి సార్? వీరిద్దరిలో తేడా ఏంటి అసలు? అంటే అప్పుడు ఉగాది పచ్చడికి ఇప్పుడు ఉగాది పచ్చడికి తేడా ఏంటంట అంటే అప్పుడు ఉగాది పచ్చడి జగన్కి తీయగా ఉంది. జగన్కి తీయగా ఉంది. ఓకే. ఇప్పుడు ఉగాది పచ్చడి జగన్కి చేదుగా మారిందా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మరి కనీసం అసెంబ్లీకి హాజరు కాకుండా పారిపోవడం, ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ కేడరు నైరాస్యంలో మునగడం, అక్కడ కూటమిలోనేమో పండగ వాతావరణం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనేమో శ్మశాన వైరాగ్యం. అంటే వాళ్ళేమో కోలాహలంగా పండగ చేసుకుంటున్నారు, వీళ్ళేమో విషాద గీతాలు పడుకుంటున్నారు. ఒక్క ఉగాది ఎలా రాజకీయ పార్టీల భవిష్యత్తుని మార్చేసింది, ఉల్టా పల్టా చేసేసింది. అంటే ముఖ్యమంత్రులనే మార్చేసింది. ఆ ఉగాది ఈ ఉగాది తీసుకుంటే ఇప్పుడు రేపటి ఉగాది ఏం కాబోతుంది? భవిష్యత్తు ఉగాదికి అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటుందా, ఊడుద్దా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళకపోవడం, అసలు పోరాటాన్ని వదిలేయటం. ఎలినోళ్ళని కూడా తిడుతున్నారు కదా సార్. ఆయన వెళ్ళడం కాకుండా ఎలినోళ్ళని కూడా తిడుతున్నారు కదా ఇప్పుడు. మరి తాను వెళ్ళకపోగా మిగతా వాళ్ళని వెళ్ళనీయకుండా చేయటం, సంతకాలు పెట్టిన వాళ్ళని తిట్టడం, అంటే కాడి కింద పడేయటం. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భవిష్యత్తు, కార్యకర్తల భవిష్యత్తు అసలు వచ్చే ఉగాదిని చూస్తుందా లేదా? ఈ పార్టీ వచ్చే ఉగాది దాకా నడుస్తుందా? వాళ్ళల్లో అనుమానాలు, భయాందోళనలు. ఎందుకంటే అటు జైళ్ళు, ఇటు కేసులు, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్, వీటి చుట్టూతానే వాళ్ళు తిరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అవినీతి పైన ఉక్కుపాదం మోపింది. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసిన అవినీతి కుంభకోణాలు వరుసబెట్టి విచారణలు, విజిలెన్స్, సిఐడి, ఏసీబీ, ఇప్పుడు అసలు రేపో మాపో సిబిఐ వస్తుందంటున్నారు, ఈడీ వస్తుందంటున్నారు. కృష్ణదేవరాయలు లోక్సభలోనే దీని గురించి మాట్లాడాడు. అమిత్ షాకి పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేశాడు లిక్కర్ మాఫియా గురించి. అంటే లిక్కర్ మాఫియా గురించి కృష్ణదేవరాయలు అమిత్ షా కంప్లైంట్ చేయగానే పెద్దిరెడ్డి బాత్రూంలో జారిపడ్డాడు, చెయ్యి ఇరిగింది. రామచంద్రారెడ్డికి చెయ్యి శస్త్రచికిత్స. అంటే తన కొడుకుని ఎక్కడ అరెస్ట్ చేస్తారు ఇందులో? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అంటే వీళ్ళందరూ కూడా వరుసపెట్టి ముందస్తు బెయిల్కి వెళ్ళడం, హైకోర్టు ఆశ్చర్యపోతుంది అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అసలు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం, వీళ్ళంతా పారిపోవడం. అంటే తప్పు చేయకపోతే మీరు ఎందుకు పారిపోతారు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండట్లేదు? కర్ణాటకలో ఉండటం ఏంటి అసలు? ఆయన పార్టీ ఉన్నది కర్ణాటకలోనా ఆంధ్రప్రదేశ్లోనా? అంటే మీకు అక్కడ ఇల్లు ఉంటే ఉండొచ్చు, మీకు అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంటే ఉండొచ్చు. మీరు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ పార్టీ 40% ఓట్ బ్యాంక్ అంటాడు కదా, మరి 40% రోజులన్నా ఈ ఏడాది ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఉండాలి కదా. ఏది కనీసం మరి 2 నెలలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో 8 నెలలు అక్కడ వెళ్ళి తలదాచుకున్నాడంటే, జగనే తలదాచుకోవటానికి వేరే రాష్ట్రానికి వెళ్తే ఇక్కడ నాయకులు ఎక్కడ ఉంటారు, కార్యకర్తలు ఎలా ఉంటారు? అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఆ పార్టీ. వాళ్ళేమో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నారు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం పండగలాగా ఇవాళ అక్కడ కోలాహలం, అన్నదానాలు, అసలు బెలూన్లు, జెండాలు మనం చూసాం, కార్యకర్తల కోలాహలం. మొన్న మీరు చూశారు జనసేన ప్లీనరీ పిఠాపురంలో
ఆవిర్భావ దినోత్సవం లక్షల మంది వచ్చారు. నీకు తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన అసలు 3-4 భాషల్లో మాట్లాడాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ. అంటే జనసేనలో పండగ, తెలుగుదేశంలో పండగ, బీజేపీలో ఇక అది దేశం మొత్తం పండగే. నరేంద్ర మోడీ మరి విషాదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషాదానికి కారణం ఏంటి? కుటుంబంలో విషాదం. జగన్ తల్లి ఏడుపు, తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కొడుకు, తన కోడలు ఇవాళ కోర్టులో నిలబెట్టారు ఆస్తుల కోసం అని ఆమె ఆవేదన. చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నాడని మొన్న ఎలక్షన్లో వాళ్ళు అసలు కన్నీళ్లతో కొంగు సాచి ఓట్లు అడిగారు. ఏమని? మా అన్నను ఓడించండి, ఎవరిని గెలిపించుకున్నది సరే అని. షర్మిల, సునీత ఉసిరే కదా జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తగిలింది. కనీసం జగన్ ఏమన్నా మేల్కొన్నాడా? తప్పు తెలుసుకున్నాడా? సారీ చెప్పాడా? అమ్మని క్షమించమన్నాడా? నిన్ను గౌరవాధ్యక్షురాలుగా తీసేయటం తప్పమ్మా, మళ్ళా నువ్వు రా, నా పార్టీ గౌరవాధ్యక్ష పదవి తీసుకో అని అడగచ్చు కదా. కొడుకే కదా. తప్పులు చేస్తారు, తప్పులు చేసినా దిద్దుకోవటంలో తప్పేంటి? చెల్లెళ్ళకి సారీ చెప్పచ్చు కదా. సునీత, బాబాయ్ పట్ల నా ప్రవర్తన తప్పు, మనం రాజీ పడదాం, అవినాష్ రెడ్డిని జైలుకి పంపుదాం, ఏదో అనుకోవచ్చు కదా. లేకపోతే షర్మిల, ఆస్తుల పంచాయతీ తప్పు, నీ ఆస్తి నీకు ఇస్తానమ్మా, నీ ఆస్తి నాకెందుకు, తోబుట్టువు కదా, రక్తం మంచుకు పుట్టిన చెల్లెళ్ళ ఆస్తి నువ్వేసుకు తింటే ఇవాళ నువ్వే సందేశం ఇస్తున్నావు నీ కార్యకర్తలకి? నీ తల్లి కన్నీళ్లు చూసి ఏ తల్లి అయినా నీ పార్టీకి ఓటేస్తుందా? నీ చెల్లెళ్ళ కన్నీళ్లు చూసి ఏ చెల్లైనా ఆ పార్టీకి ఓటేస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజల్లో గుర్తింపు కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, అసలు ప్రజల్లో ఎందుకింత మరుగుజ్జుగా మారాడు? ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు? అసెంబ్లీలో ఆ రోజు వికటాటహాసం, చంద్రబాబును అవమానిస్తుంటే నవ్వుకోవటం, బూతులు తిడుతుంటే నవ్వుకోవటం, ఇప్పుడు అసలు అసెంబ్లీకే వెళ్ళకపోవడం. అంటే ఈ పార్టీని ఎవరో చంపలేదు, జగన్మోహన్ రెడ్డే చంపుకుంటున్నాడు. తన పార్టీని జగన్మోహన్ రెడ్డే చంపేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఉగాదికి ఇంకా ఈ పార్టీలో ఎవరు కనిపించారు అంటారు? అంటే ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉంటారు అంటారు. కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉగాది, మరో ఉగాది ఈ పార్టీ చూసుద్దనే నమ్మకం మనకి లేదనమాట. మరో ఉగాదిలోపు ఈ పార్టీ ఇక భూస్థాపితమే. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఉగాదికి ఏమవుతారంట? 2.0 అంటున్నారు కదా. నెక్స్ట్ ఉగాదికి జైలుకి వెళ్తారా? కృష్ణదేవరాయల పైన ఆధారపడి ఉంది, అమిత్ షా పైన ఆధారపడి ఉంది. ఇవాళ లిక్కర్ మాఫియా కేసు మనం చూసాం. ఢిల్లీ లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైలుకి వెళ్ళాడు, అసలు ఒక ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళింది, కవిత, కేసీఆర్ కూతురు, తీహార్ జైలు. అంటే 100 కోట్ల కుంభకోణానికే మరి అంతమంది 17 మంది 2 ముఖ్యమంత్రుల కుటుంబాలే కదిలిపోతే మరి ఇది ఎంత? దానికన్నా 1000 రెట్ల ఎక్కువ కుంభకోణం, 1,00,000 కోట్ల స్కామ్ ఇది. ఏది 18,000 కోట్లకి ఆధారాలు దొరికాయని, ఒక 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని, సునీల్ రెడ్డి దుబాయ్కి 2,000 కోట్లు తీసుకెళ్ళాడని, ఫలానా ఇన్ఫ్రా కంపెనీ అని అతని ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయని లోక్సభలో చెప్పడం కాదు, హోంశాఖ మంత్రికే ఇచ్చినప్పుడు సిబిఐ, ఈడీ మళ్ళా అడుగు పెడితే జగన్ తీహార్ జైలా. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.